3 టీమ్స్ని డిస్పాచ్ చేశాము. ఒకటి భోపాల్ వెళ్ళింది బై ఫ్లైట్, ఒకటి భోపాల్, ఒకటి నాగ్పూర్, ఒకటి పట్నా. 3 టీమ్స్ని డిస్పాచ్ చేయడం జరిగింది. సైమల్టేనియస్గా ఈ జోన్ డీసీపీ బాలసుబ్రహ్మణ్యం వారి మిత్రులు అక్కడ జీఆర్పీలో పనిచేస్తారు, వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ ఎక్స్ప్రెస్లో నిందితులు ఉండొచ్చు, మీరు దయచేసి అలర్ట్గా ఉండండి, చెకింగ్ ఏర్పాటు చేయండి అని వారికి చెప్పడం జరిగింది. అయితే కొన్ని స్టేషన్స్లో చెకింగ్ చేస్తే దొరకలేదు, కానీ నాగ్పూర్ చేరేసరికి మా టీం కూడా ఆ టైంకి అక్కడ చేరుకుంది. వారు జీఆర్పీతో సహా కలిసి కోచ్ బై కోచ్, క్యాబిన్ బై క్యాబిన్ చెక్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఈ ముగ్గురు ఒకే కోచ్లో కూర్చోవడం అనేది తెలిసింది. వారిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత అంతా చెక్ చేస్తే ప్రాపర్టీ ఇంటాక్ట్గా వారికి జరిగింది. ఈ విధంగా ఇంత ఏదైతే దొంగలించారో దాదాపు 5 కోట్ల విలువ గల ప్రాపర్టీ ఇది. సో అది మొత్తం అక్కడ అది కూడా వీడియో కాల్ చేసి అక్కడ కేడియా ఫ్యామిలీ వారికి చూయించి ఈ విధంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వారిని కూడా చూయించారు, వారంతా కన్ఫర్మ్ చేశారు, అవును వీరే మా ఇంట్లో పనిచేసేవారు, ప్రాపర్టీస్ కూడా ఇవి కూడా కరెక్టే ఉన్నాయి అని కూడా వారు చెప్పడం జరిగింది. దాంతో రిటర్న్ జర్నీ మళ్ళీ హైదరాబాద్కి రావడం, వారు నిన్న రాత్రి చేరుకున్నారు.